గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీ. నేను మీ సంగీత. ఒక్క జిల్లాలోనే 428 మంది పిల్లలకు ఎయిడ్స్ ఉన్నట్లుగా కూడా అధికారులు గుర్తించడం జరిగింది. ఇది ఎక్కడంటే బీహార్లోని సీతామఢీ అనే జిల్లాలో. అక్కడ వలస కార్మికులు ఎక్కువగా ఉంటారు. అదేవిధంగా అక్కడ ఎఫైర్స్ కూడా ఎక్కువగా ఉండడం నేపథ్యంలోనే ఇలాంటి ఏదైతే ఎయిడ్స్ ఉందో ఎయిడ్స్ బాడిన కూడా చాలా పెద్దవారు పడము, దానివల్ల పిల్లలకు అది రావడం అనేది జరుగుతుంది అని చెప్పేసి వారు అక్కడ గుర్తించారు. అయితే 428 మంది పిల్లలతో పాటు అక్కడ ఎవరైతే పెద్దవారు ఉన్నారో అందులో మొత్తం 6707 మంది పెద్దవారు. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే అక్కడ 8000కు కేవలం ఆ ఏరియాలో ఉన్న సీతాగఢి దాంట్లోనే 8000 మందికి ఎయిడ్స్ ఉన్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు. నెలలో 40 నుంచి 80 కేసుల వరకు అక్కడ ఫైల్ అవుతున్నాయంట. అంటే బీహార్లో కంట్రోల్లో ఉంది అని చెప్పేసి అనుకున్న ఈ ఎయిడ్స్ వ్యాధి ఇప్పుడు ఎక్కువగా అక్కడే ప్రబలుతుంది. అక్కడ ఎందుకో కంట్రోల్లోకి రావట్లేదు. ఇది ఎక్కువగా వలస కార్మికుల వల్లనే ఇది ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది అని చెప్పేసి వారు చాలా వరకు అన్ని కోణాల నుంచి అంచనా వేయడము, అదేవిధంగా అన్ని ఎంక్వైరీ చేయడం ఇదంతా కూడా చేశారు. అంటే ఈ లెక్కన చూసేసుకుంటే ఎక్కువగా మనము అనుకుంటూ ఉంటాం, ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది సాఫ్ట్వేర్ కంపెనీస్లోని ఎయిడ్స్ ఎక్కువగా వస్తుంది, అందరూ కూడా ఎక్కువగా ఇలాంటి చేస్తున్నారు అని చెప్పేసి మనం రీసెంట్గా కూడా విన్నాం. న్యూస్లు కూడా ఎక్కువగా వచ్చాయి. సాఫ్ట్వేర్ కంపెనీలో టాప్లో ఉంది ఎయిడ్స్ రావడం. ఎందుకంటే దానికి వాళ్ళకు వీకెండ్ పార్టీస్ కానివ్వండి, ఇలాంటి నేపథ్యంలో వారికి విచ్చలవిడిగా డ్రగ్స్ యూజ్ చేయడము, లేదు అంటే ఎవరో ఒకరితో వారు శారీరకంగా కలవడము, ఇలాంటి వల్ల ఎక్కువగా వస్తున్నాయి అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ చూసుకుంటే కూడా అదే జరుగుతుంది. ఈ బీహార్లో కూడా జరుగుతుంది. ఏంటంటే ఎక్కడి నుంచో వారు పని కోసం అని చెప్పేసి అక్కడికి రావడం జరుగుతుంది. అంటే కుటుంబానికి దూరంగా ఉండడం, ఇక్కడ ఉన్న వాళ్ళ కుటుంబానికి దూరంగా ఉండడము, అంటే ఈ ప్లేస్ నుంచి వారు అక్కడికి వెళ్ళడము, అక్కడ ఉన్న ప్లేస్లో ఉన్నవారు వేరే చోటుకు వెళ్ళి పనులు చేసుకోవడం అనేది జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఏమవుతుందంటే వారికి ఏవైతే ఫిజికల్ నీడ్స్ ఉంటాయో ఆ ఫిజికల్ నీడ్స్ కోసం అక్కడ ఎవరితోనో ఒకరితోటి పరిచయం ఏర్పాటు చేసుకోవడం, ఆ పరిచయం కాస్త వారికి ఇల్లీగల్ అఫైర్ లేదంటే వారి యొక్క కోరికను తీర్చుకోవడం కోసం పని చేసుకోవడం ఇలాంటి జరుగుతుంది. కానీ అక్కడ ఏమవుతుంది అంటే వారికి ఆ వ్యాధి ఉందా లేదా అన్న విషయాన్ని కూడా ఎవరు గుర్తించలేని స్థాయికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వారు మందులు యూజ్ చేస్తున్నారు. అంటే మెడిసిన్స్ అనేవి వాళ్ళను అది నివారణ ఒక్కటే మార్గం అన్నట్టు. దానికి ఇప్పటివరకు అయితే మందు వచ్చినట్టుగా కూడా లేదు. వచ్చినా కూడా అది చాలా ఎక్కువ రేట్లో ఉంది అని చెప్పేసి కూడా వినిపిస్తున్నాయి. కానీ అది ఎంతవరకు వాస్తవం అనేది మనకైతే పూర్తి స్థాయిలో తెలియదు. కానీ దీనివల్ల ఏమవుతుందంటే వీరు ఎవరైతే ఒక పురుషుడు కానివ్వండి, ఒక స్త్రీ కానివ్వండి, వారి యొక్క కోరికను తీర్చుకోవడం కోసం వారు ఎంజాయ్ చేసే టైంలో వారికి ఏ వ్యాధి ఉంది అనేది గుర్తించకుండా వారు ఎంజాయ్ చేసిన తర్వాత పిల్లలు అభం శుభం తెలియని పిల్లలకు ఆ వ్యాధి సోకుతుంది. చూడండి, లిటరల్లీ వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా కేవలం వారి కడుపులో పుట్టడమే సమస్యగా మారుతుంది. అది ఎప్పుడు వాళ్ళకు బయటపడుతుంది? ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే అప్పుడు ఖచ్చితంగా వారు టెస్టులన్నీ చేస్తారు కదా. చేసినప్పుడు నీకు ఆల్రెడీ ఇది ఉందమ్మా, మరి ఇది ఎందుకు అనంటే లేదు మేము ఉంచేసుకుంటాం. ఇక తల్లి ఉంచుకుంటాను ప్రెగ్నెన్సీ అన్న తర్వాత బలవంతంగా మాత్రం అబార్ట్ చేయడానికి అసలు కుదరదు. ఇంకా అలాంటి సిచ్యువేషన్లో పిల్లలు 428 మంది పిల్లలకు ఎయిడ్స్ బారిన పడ్డారు అంటే వారిని ఒకసారి సిచ్యువేషన్ చూడండి. వారు ఆ టైంలో దానికి ఒక తీవ్రతను ఎలా టాబ్లెట్స్ వేస్తున్నా కూడా రెగ్యులర్గా టాబ్లెట్స్ వేసుకోవాలి. చిన్న చిన్న పిల్లలు వాళ్ళు చూసేస్తే కూడా మనకి ఎలా అనిపిస్తుంది, వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు, వాళ్ళ బాడీలో ఏముందో తెలియదు. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అంటే ఆ ఊరు మొత్తంలో కూడా అంటే ఆ సీతాగఢి ఊర్లో జిల్లాలోనే దాదాపుగా 8,000 మందికి అని అంటే ఒక్కసారి ఇమాజిన్, ఈ లెక్కన చూస్తే ఎంత తీవ్ర స్థాయిలో ఎయిడ్స్ అనేది ఉంది అని చెప్పేసి మనం అంచనా వేయచ్చు. కేవలం ఆ ఒక్క రాష్ట్రంలోనే. ఇక మిగతా చూసేసుకుంటే వాళ్ళు కనుక ఇంకా ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా క్షణికావేశంలో కానీ ఎవరితోనన్నా కలిశారంటే ఇంకా అక్కడ కూడా వ్యాప్తి చెందుతుంది కదా. ఇలాంటివన్నీ చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఎఫ్ఐఆర్స్ పెట్టుకునేవారు జాగ్రత్తలు పాటించకపోతే ఇలాంటి ప్రమాదాలు వస్తాయి. అంటే సింగిల్గా ఉండే వాళ్ళు ఎవరైనా సరే, లేదంటే భార్యాభర్తలకు దూరంగా ఉంటున్న వాళ్ళు ఎవరైనా సరే ఎక్కువగా అట్రాక్ట్ అవ్వడము, ఎక్కువగా ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడము, వారు ఆ టైంలో ఏదో అయిపోయింది అని చెప్పేసి ఏదో కానిచ్చేయడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల ఇలాంటి ప్రమాదాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఎక్కువ స్థాయిలో
చాలా నేను చెప్పాను కదా, గతంలో కూడా నేను ఒక వీడియోలో చెప్పడం జరిగింది, ఒక నెలలోనే దాదాపుగా లక్షలకు పైగా ఎయిడ్స్ బారిన జనాలు పడుతున్నారు అని చెప్పేసి నేను చాలా సర్వే కూడా చెప్పడం జరిగింది. ఈ లెక్కను చూసుకుంటే ఇక్కడ ఇంత తీవ్ర స్థాయిలో ఉందంటే ఇంకా పలు రాష్ట్రాలలో కూడా ఏ సిచ్యువేషన్లో ఉంటుందనేది మనం అంచనా వేయొచ్చు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ విషయంలో ఆల్రెడీ ఒకసారి వెల్లడి అయిపోయింది, ఇక చూస్తే ఇక్కడ ఒక స్టేట్లో వెల్లడి అయిపోయింది. అదేవిధంగా సంగారెడ్డిలో కూడా చాలా వరకు ఎయిడ్స్ కేసులు నమోదవుతున్నాయని చెప్పేసి ఒక అంచనా వేయడం జరిగింది, ఒక నివేదిక కూడా బయటికి రావడం జరిగింది. అంటే తెలంగాణ ఏరియాలో ఆల్రెడీ నివేదిక రావడం జరిగింది. అంటే ఈ లెక్కను చూసుకుంటే ఎక్కడైనా సరే ఇలాంటి ఎయిడ్స్ బారిన పడి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వారు జాగ్రత్త తీసుకోకపోవడమే కాకుండా ఆ యొక్క దాన్ని ఇంకొకరికి కూడా అంటించడం అనేది జరుగుతూ వస్తుంది. అంటే వారు ఎంతసేపు వారి యొక్క కామ వాంఛ తీర్చుకోవడం కోసం ఇతరులను బలి చేసి నాకున్నది వాళ్ళకు వస్తుంది అంతే, లేదంటే సుఖ వ్యాధులు ఇలాంటివన్నీ చెత్త చేసేసుకుంటారు, జీవితాలన్నీ కూడా బలి చేసేసుకుంటున్నారు. కాబట్టి ఈ వలస కార్మికులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళు తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ కనుక మీరు ఎక్కడైనా పని చేస్తున్న సమయంలో ఏదో ఒక వీక్ టైంలో కనుక మీరు ఎవరితోనైనా పురుషులతో కానివ్వండి స్త్రీతో కానివ్వండి మీరు ఇంటిమేట్ అయినప్పుడు దయచేసి కంపల్సరిగా పరీక్షలు అనేవి చేయించుకోవాలి. మెడికల్ టెస్టులు చేయించేసుకొని ఎయిడ్స్ యొక్క టెస్ట్ చేయించుకున్న తర్వాత అంతా క్లియర్ ఉంది అనుకున్నప్పుడే మీ ఫ్యామిలీతో మీరు మళ్ళీ మీ ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేయండి తప్పించి ఇలాంటివి అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి అనవసరంగా పిల్లల విషయంలో మాత్రం ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి చాలా ఎక్కువ తీవ్ర స్థాయిలో ఉంది, మొత్తం ఇండియా వైడ్గానే చాలా తీవ్ర స్థాయిలో ఉంది. కాబట్టి దయచేసి అలర్ట్గా ఉండండి. ఎఫైర్స్ పెట్టుకునేటప్పుడైనా రిలేషన్షిప్లోకి వెళ్ళేటప్పుడైనా సరే ఇక మీదట పరీక్షలు చేసుకొని హెల్త్ కండిషన్ అంతా బాగా ఉంది, ఇతను చాలా పర్ఫెక్ట్ హెల్దీ అని చెప్పేసి అనుకున్నప్పుడే మీరు ఏం చేయాలనుకుంటారో ఆ పర్సన్తో చేయండి. అంతేగాని ఏదో వచ్చేసారు, బాగున్నారు, చూడడానికి స్మార్ట్గా కనిపిస్తున్నారు, మంచి స్టైలిష్గా ఉన్నారు, చాలా బాగా మాట్లాడుతున్నారు, కన్సర్న్ చేస్తున్నారు అని చెప్పేసి కనుక పొరపాటున వాళ్ళతో మీరు వెళ్ళారు అంటే ఖచ్చితంగా ఎయిడ్స్ బారిన పడక తప్పదు. ఇలాంటివే చోటు చేసుకుంటున్నాయి కాబట్టి బీ అలర్ట్, బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.